హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. వరంగల్లో జరిగిన బీసీల రాజకీయ యుద్ధభేరి సభలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం లేపుతున్నాయి. అలాగే రచ్చ నడుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తీన్మార్ మల్లన్న పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని పార్టీ హైకమాండ్కి అయితే చెప్పడం జరిగింది. అటు పార్టీ హైకమాండ్ కూడా పీసీసీ వాళ్ళు తీన్మార్ మల్లన్నకి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లయితే క్లియర్గా తెలుస్తుంది. కానీ అదే స్టేజ్ పైన తీన్మార్ మల్లన్న 3 మిస్టేక్స్లు చేశాడు. ఆయన పేరులోనే తీన్మార్ అని ఉంది. 3 మిస్టేక్స్ ఆఫ్ తీన్మార్ మల్లన్న. మరి ఆ 3 మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిదే ఏంటంటే బీసీలు 2 కోట్లు ఉన్నారు అని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో. 2 కోట్లు ఇంటూ 5,000 వేసి నెలకు 10,000 కోట్లు, అలాగే సంవత్సరానికి 1,20,000 కోట్లు మేము ప్రభుత్వానికి ఇస్తున్నాము అని తీన్మార్ మల్లన్న అయితే చెప్పడం జరిగింది. మీరు మాకు తిరిగి ఎంత ఇస్తున్నారంటే 9,000 కోట్లు బీసీ సంక్షేమానికి ఇస్తున్నారని అయితే తీన్మార్ మల్లన్న అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి 5,000 ఇస్తే ఆ 5,000 నేరుగా ఆ ప్రభుత్వానికే వెళ్ళవు. దాంట్లో జిఎస్టీ ఉంటుంది. జిఎస్టీ ఎంత పర్సెంట్ ఉంటుందో దాంట్లో 50% కేంద్రానికి వెళ్తుంది, 50% స్టేట్కి వస్తుంది ట్యాక్స్ రూపంలో. మరి ఈ విషయం తీన్మార్ మల్లన్నకు తెలియదా? ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి ఇష్టం వచ్చినట్టు మైక్ ఉంది కదా అని మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇక లైవ్లో తీన్మార్ మల్లన్న మాట్లాడుతుంటే వరంగల్ బీసీల రాజకీయ యుద్ధభేరి సభలో లైవ్లో కామెంట్లు వస్తూనే ఉన్నాయి. లైవ్లో అది కామన్, ఎప్పటి నుంచో కామెంట్స్ పెడుతూనే ఉంటారు. మహేష్ రెడ్డి అనే ఒక వ్యక్తి మీ బీసీలంతా మా ఉచ్చ తాగండ్రా అనే కామెంట్ పెట్టాడని అది అందరి ముందు సభలో తీన్మార్ మల్లన్న చదువుతూ అందరికీ చెప్పడం జరిగింది. మేమే మీకు ఇన్ని పైసలు ఇస్తున్నాం రా రాష్ట్రానికి, మీరే మా ఉచ్చ తాగండిరా అని తీన్మార్ మల్లన్న కూడా చెప్పడం జరిగింది. అంటే రెడ్డిలను ఉద్దేశిస్తూ, ఓసీలను ఉద్దేశిస్తూ భూములు మీ దగ్గరనే ఉన్నాయి, అధికారాలు మీ దగ్గరనే ఉన్నాయి, ఆర్థిక వనరులు మీ దగ్గరనే ఉన్నాయని చెప్తూ మీరే మా ఉచ్చ తాగాలరా అని తీన్మార్ మల్లన్న అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే రెండో మిస్టేక్, తీన్మార్ మల్లన్న లైవ్లో కామెంట్ పెట్టేవాడు మహేష్ రెడ్డి అనే పేరు పెట్టుకున్నాడు. అక్కడ ఉన్న అసలు పేరు మహేష్ రెడ్డా, లేకపోతే అక్కడ ఆడవాళ్ళు ఉన్నారా, మగవాళ్ళు ఉన్నారా, లేకపోతే థర్డ్ జెండర్ ఉన్నారా, ఎవరున్నారు ఒక క్లియర్గా అయితే ఎవరికి తెలీదు. ఇక ఇంకొక విషయం ఏంటంటే గతంలో చూసుకుంటే మామూలుగా లైవ్లు పెడుతున్నప్పుడు ఒక జ్యోతిష్యం అనేవాడు ఒకడు కంటిన్యూ ఒక 100 మెసేజ్లు పెడుతూనే ఉంటాడు నంబర్తో సహా లైవ్లో కామెంట్. ఏదైనా లైవ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే గతంలో తీన్మార్ మల్లన్న కూడా ఒక జ్యోతిష్యునికి కాల్ చేసి హలో జ్యోతిష్యం చెప్తారా అండి అంటే తీన్మార్ మల్లన్నకే పంచి వేయడం జరిగింది ఆ జ్యోతిష్యుడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఇంత నాలెడ్జ్ అంటే ఒక రకంగా అటు ఎమ్మెల్సీ ఇటు మళ్ళీ వచ్చి పొద్దున క్యూ న్యూస్ కూడా రన్ చేస్తాడు, లైవ్లు పెడతాడు తీన్మార్ మల్లన్న, కామెంట్స్ వస్తుంటాయి. మరి ఇవన్నీ తెలిసిన తీన్మార్ మల్లన్న అందరి ముందు అలా ఒక్కరు ఎవరో కామెంట్ చేసిన దాన్ని పట్టుకొని దాన్ని అంత పెద్ద రాద్ధాంతం చేయడం ఎందుకు అంటే అటు బీసీలకి ఇటు ఓసీలకి మధ్య అంటే ఏదో ఒక రచ్చ లేపాలి అనే విధంగా తీన్మార్ మల్లన్న వైఖరి ఉంది అని చాలామంది అయితే అంటున్నారు. అంటే రానున్న రోజుల్లో బీసీలు ఓసీలు అనే ఒక పెద్ద యుద్ధం జరగాలని తీన్మార్ మల్లన్న కోరుకుంటున్నాడు అని అయితే నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇక అతిపెద్ద మిస్టేక్, మూడో మిస్టేక్ తీన్మార్ మల్లన్న చేసింది ఏంటంటే ఓసీల గురించి ప్రస్తావిస్తూ అసలు పిడికెడంత మంది లేరు తెలంగాణ రాష్ట్రంలో ఓసీలు, కానీ అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని వనరులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయని తీన్మార్ మల్లన్న అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఓసీల గురించి ప్రస్తావిస్తూ రెడ్డిలను వెలమలను విడదీసి మాట్లాడాడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఓసీలను కలిపి చెప్పలేదు వాళ్ళ సంఖ్యను, వెలమలు ఇంతమంది ఉన్నారు, రెడ్లు ఇంతమంది ఉన్నారు అని చెప్పి ఇటు బీసీల గురించి ప్రస్తావిస్తూ బీసీలను విడదీయలేదు. దాదాపు మేము 2 కోట్ల మంది దాకా ఉన్నామని చెప్పడం జరిగింది. ఎవరు? తీన్మార్ మల్లన్న. అంటే బీసీలను అందరినీ ఏకం చేసి ఓసీలను విడదీసి అక్కడ వీళ్ళ మధ్య చిచ్చు పెట్టే ప్లాన్ చేశాడు తీన్మార్ మల్లన్న అని మరికొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఏదేమైనా అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా అటు బీసీలకు ఇటు ఓసీలకు యుద్ధం జరగాలి అనే విధంగా మాట్లాడాడు. అందుకే ఆ సభ పేరు బీసీల రాజకీయ యుద్ధభేరి సభ అని పెట్టడం జరిగిందని మరికొంతమంది అయితే అంటున్నారు. మరి ఎందుకు ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి అటు పార్టీలో ఉన్న మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళందరూ సీరియస్ అవుతున్నారు తీన్మార్ మల్లన్న మీద. ఇటు ప్రజల్లో కూడా కొంతమంది బీసీల అందరూ వెంటనే తీన్మార్ మల్లన్న వెంటైతే రారు కదా.
కొంతమంది అయితే సపోర్ట్ చేస్తారు, అందరు సపోర్ట్ చేయరు కదా. మరి ఎందుకు తీన్మార్ మల్లన్న ఈ స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నాడు అంటే కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. అటు బీసీలను రెచ్చగొట్టాలి, ఇటు ఓసీలను రెచ్చగొట్టాలి అనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ, ముఖ్యంగా ఒక ఎమ్మెల్సీ మాట్లాడే మాటలు కావవి, ఆ పదజాలం కూడా అస్సలు బాలేదు అని. ఎందుకంటే ఒక గ్రాడ్యుయేట్ అయ్యి తర్వాత ఎమ్మెల్సీ హోదాలో ఉండి ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు అని ప్రతి ఒక్కరైతే అభిప్రాయపడుతున్నారు. మరి తీన్మార్ మల్లన్న మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డికే వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది బీసీల పార్టీ, రాహుల్ గాంధీ పెట్టిన పార్టీ, వాళ్ళ తాతలు ముత్తాతలు పెట్టిన పార్టీ, ఇది బీసీలకు చెందిన పార్టీ, మీ అధికారాలు ఏంటి ఈ పార్టీలో అని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అసలు ఏం కోరుకుంటున్నాడు మల్లన్న వైఖరి ఏంటి? ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి వరంగల్ రాజకీయ యుద్ధబేరి సభలో 3 మిస్టేక్స్ అయితే చేశాడు. వాట్లలో కనీసం ఏదో నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది ఆ టైంలో అని చెప్పకుండా ప్రతి విషయాన్ని ఆయనకు అనుకూలంగా మలుచుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా కొంచెం కూడా నేను ఇక్కడ నా తప్పు మాట్లాడనా, ఇది ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదేమో, ఎందుకంటే ఎమ్మెల్సీ హోదాలో ఉన్నాను కదా, అంటే నా వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కదా, కాంగ్రెస్ పార్టీ గెలిచాక నేను వెళ్ళి అక్కడ ఎమ్మెల్సీ అయ్యాను కదా అనే విధంగా అయితే తీన్మార్ మల్లన్న ఆలోచన ధోరణి అయితే అస్సలు లేనట్టు ఉంది అని అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి. మరి చూద్దాం ఈ వివాదం మరి ఎటు దారి తీస్తుంది, ఓసీలకి బీసీలకి మధ్య మరి వివాదాలు తలెత్తుతాయా, మరి ఏమైనా వీళ్ళు రెచ్చిపోయి తీన్మార్ మల్లన్న రెచ్చగొట్టాడని వీళ్ళు రెచ్చిపోయి మరి నిజంగానే ఆ సభకు పెట్టిన పేరులాగానే యుద్ధాలు చేసుకుంటారా, మరి ఏం జరుగుతుంది కొన్ని రోజులు ఆగితే మనకే తెలుస్తుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.